కొడవలూరు మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షుడు నాప వెంకటేశ్వర నాయుడు ఆధ్వర్యంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక టీడీపీ నాయకులు వ్యవసాయ అధికారులతో కలిసి రైతుల ఇళ్లకు తిరిగి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందించిన అన్నదాత సుఖీభవ నగదు ఎంతమందికి అందింది, ఎంతమందికి అందలేదు, ఎందువల్ల అందలేదు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నాప వెంకటేశ్వర నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో చేరుతున్నాయా లేదా అన్న ఉద్దేశంతో గత వారం రోజులుగా మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకుని ప్రజల సమస్యలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డికి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో గుండెలమ్మపాలెం సొసైటీ చైర్మన్ బద్వేలు వినీల్ కుమార్ రెడ్డి, ఎల్ఐపాలెం సొసైటీ చైర్మన్ వంశీధర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి విజయలక్ష్మి, గ్రామ పార్టీ అధ్యక్షుడు జిలానీ భాష, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. మా కొడవలూరు హెడ్ క్వార్టర్లో ఈ రైతన్న మీకోసం ఈ మా కూటమి మహాకూటమి తలపెట్టిన ఈ పనులైతేమి ప్రతి ఒక్కటి కూడా యూరియా గురించి అయితేనేమి, మొన్న పడ్డ రైతు బాంధవ ఈ అమౌంట్ల గురించి అయితేనేమి, ప్రతి ఇంటికి వెళ్ళి మమ్మల్ని పార్టీ నాయకుల్ని, మా తెలుగుదేశం నాయకుల్ని అందరినీ కూడా కలిసి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకొని ఆఫీసుల దృష్టిలో పెట్టమని మా గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము మండలంలో వారం రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాము. ఈరోజు మా కొడవలూరు హెడ్ క్వార్టర్లో మా రైతులతో, మా నాయకులతో కూడా కలిసి ఈ కార్యక్రమం చేపట్టినాము. రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు, కొంతమందికి అమౌంట్లు కూడా పట్టడం లేదు, ఇవన్నీ కూడా వాటి గురించి చర్చించి చేసుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేసుకోవాలని మా రైతులందరం కూడా నిశ్చయించుకున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.